జంగారెడ్డిగూడెంలో రేసులకుంట నందు బగలాముఖి అమ్మవారి పీఠం నందు శుక్రవారం సందర్భంగా విశేష పూజలు చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో అన్నదానం చేశారు. బగలాముఖి అమ్మవారి ఉపాసకులు స్వామీజీ ప్రత్యేక పూజాది కైంకర్యాలు జరిపారు. రాష్ట్రంలో జ్యోతి వెలుగులోనే బగలాముఖి అమ్మవారి దర్శనం చేసుకునే ఏకైక పీఠంగా రేసులకుంట ప్రసిద్ధి చెందిందని భక్తులు తెలిపారు. దర్భగూడెం తదితర ఆధ్యాత్మిక సంఘాలకు చెందిన ప్రతినిధులు అమ్మవారి పీఠంలో భక్తి గీతాలను ఆలపించారు. భారీ స్థాయిలో అన్నదానం చేశారు. రాష్ట్ర నలుమూలల నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులు తరలి వస్తున్నారు. రాత్రి సమయంలో మాత్రమే బగలాముఖి అమ్మవారికి పూజలు హోమాలు చేస్తుంటారని మీడియాతో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మారడాని ప్రకీర్ నాయుడు, పొన్నాడ రామ్ గోపాల్, అద్దాల పెద్దిరాజు, ప్రసాద్ రెడ్డి, రంగయ్య, మాధవి, కుమారి పాల్గొన్నారు. రాజమండ్రికి చెందిన సిద్ధాంతి చిన్న, సరోజ దంపతులు, వారి కుటుంబ సభ్యులు అన్నదానం చేశారు. రాబోయే పౌర్ణమి పురస్కరించుకుని బగలాముఖి అమ్మవారి పీఠంలో విశేష హోమాది కైంకర్యాలు జరుపుతున్నట్లు తెలిపారు. ఈ పూజాది కార్యక్రమంలో భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ప్రియ భగవద్బంధువులందరికీ ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బగలాముఖి అమ్మవారి శక్తిపీఠం నందు రేసులకుంట పైన వేసినటువంటి బగలాముఖి అమ్మవారి శక్తిపీఠం నందు ఈరోజు ప్రత్యేకంగా రాజమండ్రి నుంచి వారి దంపతులు సిద్ధాంతి స్వామాచార్యులు గారు, ధర్మపత్ని కుమారి గారు, వారి ఇరువురు మొత్తం కుటుంబ సభ్యుల సమేతంగా అలాగే వారి బంధువుల సమేతంగా వారి అమ్మవారి అనుగ్రహంతో రాజమండ్రి చేసి ఈ రోజు అమ్మవారికి పూజ కైంకర్యాలు నిర్వహించుకుని ఒక అన్నదానాన్ని కూడా ఏర్పాటు చేశారు. దగ్గరమే ప్రాప్తిరస్తు బగలాముఖి వారు ఏ కోరిక మేమైతే ఇక్కడికి వచ్చి ఇచ్చేసి అమ్మవారిని పూజించి తరించి ఒక 10 మందికి, 100 మందికి లేదా 200 మందికి లేదా 300 మందికి అన్న సమారాధన ఏర్పాటు చేశారు కనుక వారికి అమ్మవారు బగలాముఖి అమ్మవారు ధనలక్ష్మి గాను, ధాన్యలక్ష్మి గాను, ధరిలక్ష్మి గాను, సంతాన లక్ష్మి గాను, సౌభాగ్యలక్ష్మి గాను, అలాగే వారికి ఉన్నటువంటి వీతి బాధలను కూడా అమ్మవారు బగలాముఖి అమ్మవారు కాసి కాపాడి వారిని ఎల్లవేళలా అమ్మవారు చక్కగా మంచి అభివృద్ధిలోకి తీసుకొచ్చి వారు ఏ కోరిక మీద వచ్చి ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారో ఆ కోరికని శీఘ్రమే ప్రాప్తిరస్తు బగలాముఖి. అటువంటి ఈ రోజున కూడా మరి భక్తులు, మా కమిటీ వారు, అలాగే భజన మండల వారు, అలాగే ఈ గ్రామస్తులు, పేరంపేట గ్రామస్తులు, అలాగే ఈ చుట్టుపక్కల ఉన్న కాలనీవాసులు, అలాగే మా కమిటీ వారు కూడా అందరూ కూడా చక్కగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా బాగా అమ్మవారు ఎవరినైతే ఇక్కడ తీసుకొచ్చి కార్యక్రమం చేసుకుంటుందో అమ్మవారి నిర్ణయం ఇది. మేము పిలిచేది కాదు, వారి స్వయంగా వచ్చి స్వామి మేము అమ్మవారు సన్నిధానంలో ఈ కార్యక్రమం చేసుకుందాం అనుకుంటున్నాము. ఈ కార్యక్రమం మాకు ఈ ప్రాబ్లంగా ఉంది, అమ్మవారు చెప్పండి, అమ్మవారు చెప్తే అమ్మవారి అనుగ్రహమే మాకు అమ్మవారి అనుగ్రహం కావాలని వారి ఇచ్చేసి వారి వచ్చి అమ్మవారి సన్నిధిలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మరి వచ్చే వారం కూడా తదుపరి ఇదే బృందంతో ఇదే అన్నదానంలో మనం ఒకసారి అందరం కలుసుకుని శీఘ్రమే ప్రాప్తిరస్తు అందరూ కూడా క్షేమము, స్థైర్యము, ధైర్యము, అభయము, ఆయురారోగ్యం, ఐశ్వర్యం ఇచ్చి సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకానా సుఖినో భవంతు, సమస్త పరిపాలక సుఖినో భవంతు, సమస్త వ్యవసాయక పరిపాలక సుఖినో భవంతు, సమస్త వర్షపాతక సుఖినో భవంతు, సమస్త విద్యానా సుఖినో భవంతు, సమస్త ఆరోగ్య సుఖినో భవంతు. యావదాస్తు యాదేవి సర్వభూతే శ్రీమన్ మహాదేవి బగలాముఖి వారు మిమ్మల్ని అందరూ కూడా కాసు కాపాడి మరీ కోరి ప్రార్థిస్తున్నాం.